కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామం 99C బై బిలో నాకు 2 ఎకరాల భూమి ఉన్నది. 1 ఎకరం మార్చి 5 నాడు నేను అంటే నాకు భూమి తక్కువ ఉన్నదని పహాని తీస్తే నేను చూసుకుంటే మార్చి 5 నాడు వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయినట్టు ఈసీలో చూపెడుతున్నది. నేను దీన్ని పట్టుకొని ఎంఆర్ఓ సార్ని అడిగితే, హుజురాబాద్ మండలం ఎంఆర్ఓ తహసీల్దార్ని అడిగితే నువ్వు సంతకం పెడితేనే అవుతుంది అని అన్నాడు. నేను ఎవరికి భూమి అమ్మలేదు, నేను ఎవరికి సంతకం పెట్టలేదు. నాకు తెలియకుండా నా భూమి పట్ట మార్పిడి ఎలా చేసిండ్రు అని నేను ఎంఆర్ఓ సార్ని అడిగితే నువ్వు సంతకం పెడితేనే అవుతుంది అని అన్నాడు. నాకు దీని గురించి నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు. ఈరోజు ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చిన. ఈ భూమి నా భూమి నాకు వెనక్కి తిరిగి రావాలి. నేను ఎవరికి అమ్మలేదు. రాజేంద్ర చైతన్య అనే ప్రసాద్ నా కుటుంబ సభ్యుడు కాదు, నాకు సంబంధం లేని వ్యక్తి. నా సంతకం లేకుండా ఎలా రిజిస్ట్రేషను అతడు చేయించుకుంటాడు? తహసీల్దార్ ఎలా నా సంతకం లేకుండా అతనికి రిజిస్ట్రేషన్ చేస్తారు? ఎవరి పేరు మీద అయితే మీ భూమి మారిందో ఆయన ఎవరు? నాకు సంబంధం లేదు, నాకు తెలియదు. ఆ వ్యక్తి మా కుటుంబ సభ్యుడు కాదు. ఇప్పుడు మీ సంతకాలు మీ టాలీ అవుతున్నాయా? లేదు, సంతకాలు లేవు. ఉన్నాయి. మీ పేరు నుండి ఇంకోళ్ళకి అయిందన్నారు కదా? ఒక్కడికే, రాజేంద్ర చైతన్యకి. రాజేంద్ర చైతన్యకి మీ నుండి ఆయనకి అయింది. దొంగ పత్రాలు సృష్టించి తెలియదు. నా కుటుంబ సభ్యుడు కాదు, నాకు సంబంధం లేదు. నేను కరీంనగర్లో ఉంటాను. నేను అమ్మలేదు. క్రయ విక్రయాలు లేదు, జరగలేదు. జరగలేదు. జిరాక్స్